శ్రీకాకుళం జిల్లా పలాసలో పట్టపగలు కిడ్నాప్ జరిగింది. ఆముదల వలసకు చెందిన బిఎల్ఎన్ రాజు తన ఇంటిని ఒకరికి తాకట్టు పెట్టారు. అతనికి తెలియకుండా మరో ప్రైవేట్ సంస్థలో మార్ట్గేజ్ లోను తీసుకున్నాడు. దీంతో రాజుని కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నారు. కాశీబుగ్గన పోలీసులు 7గురిపై కేసు నమోదు చేశారు. నేను వాళ్ళు నాకు తీసుకెళ్ళని ట్రై చేస్తున్నప్పుడు ప్రతిఘటించినప్పుడు నాకు బలవంతంగా నా మీద చేయి చేసుకుని ఇక్కడ ఇవన్నీ నాకు చేతితో దెబ్బలు కొట్టి నాకు బలవంతంగా కారులో ఎక్కించారు. ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోర్ మన షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ని కొట్టూరు వేణు అన్న అతనికి రెంట్కి ఇచ్చారు. ఆ రెంట్ దానికి అద్దె ఇవ్వకుండా వాళ్ళు 65 లక్షలు రాజుగారికి ఇచ్చారు. షాపింగ్ మాల్ ఏదైతే ఇచ్చారో ఆ షాపింగ్ మాల్ మీద సుమారు 10 లక్షలు మార్టిగేజ్ ఉంది. ఆ మార్టిగేజ్ కూడా కొట్టూరు వేణు రిలీజ్ చేశాడు. కంప్లైంట్ నీకు అమ్మను వేరే అమ్మేస్తున్నా దాన్ని 4 కోట్లు అమ్మేస్తానంటే ఈయన యాక్సెప్ట్ చేయలేదు. నేను ఇంతకాలం నుంచి నేను రెంట్ పే నీకు డబ్బులు ఇచ్చాను, 1,75 లక్షలు ఇచ్చాను, అయినా నువ్వు నాకు మరి ఇవ్వడం లేదని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో కొంతమంది మనుషులు తీసుకుని వచ్చి పలాసలో అతన్ని పికప్ చేసుకుని ఫోర్స్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేయడం.